ఈయన చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో టీడీపీ రాష్ట్ర నాయకుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల తరఫున సభానాయకుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎన్నుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గవర్నర్కు 164 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమిని ఆహ్వానించాల్సిందిగా కోరారు. తాము చేసిన విజ్ఞప్తికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని పురంధేశ్వరి చెప్పారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని గవర్నర్ తమకు తెలియజేశారన్నారు. రేపు ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్నారు. అలాగే సినీ నటుడు చిరంజీవిని సైతం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో కూటమి నేతలు అందరూ సమావేశం నిర్వహించారు. కూటమి నేతలు ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థాన్ని జనసేన పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి బలపరిచారు. అందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ ఉద్రేకంతో మాట్లాడే అంశం కూడా చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కూడా చాలా బాధాకరంగా ఉంది. పురంధేశ్వరిని ఓదార్స్తూ ఆ విధంగా మాట్లాడిన మాటలు కూడా బాగా ప్రజల్లో ఆసక్తికరంగా రేపినాయి. అయితే ఈ రోజు ఈ సమావేశం అనంతరం విజయవాడలోని రాజ్భవన్ గవర్నర్ కూటమి నేతలు భేటీ అయ్యారు. గవర్నర్తో సమావేశమైన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని గవర్నర్ కోరిన నేతలు. అయితే చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన 104 మంది సభ్యుల జాబితాను కూడా గవర్నర్కు అందజేసిన నేతలు. అయితే ఈ నేపథ్యంలోనే సాయంత్రం లోపు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తామని గవర్నర్ కూడా తెలిపారని ఎన్డీఏ కూటమి నేతలు తెలిపారు. రాజశేఖర్, రైట్. అంటే ప్రధానంగా ఎవరెవరు వెళ్ళారు అక్కడికి? ప్రధానంగా ఎవరెవరు ఆహ్వానానికి సంబంధించి 3 పార్టీలకు సంబంధించి నేతలు ఎవరెవరు వెళ్ళారు మనకు సమాచారం ఉందా? రాజశేఖర్, రాజ్భవన్లతోటి గవర్నర్లతో సమావేశం అచ్చెన్నాయుడు, టీడీపీ చెందిన అచ్చెన్నాయుడు ప్లస్ జనసేన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి హాజరయ్యారు. గవర్నర్ తోటి ఈ ప్రత్యేకంగా ఏర్పాటు ఆహ్వానించినట్టుగా కూడా కోరారు నేతలు. అయితే ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కూడా చిరంజీవి, రామచరణ్ ప్రత్యేక ఆహ్వానితులకు కూడా చంద్రబాబు లేఖతో పంపించారని తెలిసింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రాఘవ.